సరిపడా నీళ్లు రావట్లేదని 25వ వార్డు కారెన్మాక్స్ కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. కాగా ఈ సమస్యపై శుక్రవారం వార్డు కౌన్సిలర్ స్వామితో కలిసి కమిషనర్ రాజేశ్వర్ తన సిబ్బంది కాలనీలో పర్యటించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ 25వ వార్డులోని కారెన్మాక్స్ కాలనీలో లైన్లలో పర్యటిస్తూ మిషన్ భగీరథ వాటర్ సప్లైని పరిశీలించారు. నీటి సమస్య గురించి కాలనీ వాసులను, మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో నీరు సరిపడా వస్తుంది, కానీ ఒక టైం అంటూ లేదని, తమకు సప్లై చేసే టైం కేటాయించాలని కమిషనర్ కు తెలిపారు. అలాగే కాలనీలో శానిటేషన్ సమస్య తీర్చాలని కోరారు. కాలనీ పరిస్థితి ఎట్లుందో కానీ మా కాలనీకి అయితే బాగానే వస్తున్నాయి. అంతే, మాకైతే బాగానే వస్తున్నాయి, కానీ కాకపోతే కొంచెం కరెక్ట్ టైంకి ఇప్పండి. ఎక్కువసేపు ఇప్పితే చాలు. వాటర్ కూడా వైట్గానే వస్తున్నాయి. వర్షం వస్తే కొంచెం కలర్ మారడం కామన్ కదా, అంతే. అవుతుంది, అప్పుడప్పుడు అవుతుంది, కానీ మేము సరిపోతున్నాయి. మాకు ఒక్కొక్కసారి గంట వస్తానే 45 మినిట్స్ వస్తుంది. సరిపోతున్నాయి, మొత్తానికైతే వాటర్ సరిపోతున్నాయి. కాలనీలో నీటి సమస్య ఎలా ఉందో పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాలనీలో నీటి సమస్య లేదన్నారు, కానీ నీరు ఏ టైంలో సప్లై చేస్తారో తెలియక కొంత ఇబ్బందులు పడ్డారన్నారు. ఇక వారికి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అలాగే కాలనీలో శానిటేషన్ సమస్య లేకుండా చూస్తానన్నారు. 23, 25 2 వార్డు తిరుగుతున్నాం. రోజు 2 వార్డులు పెట్టుకున్నాం. నిన్న 24 వార్డు పెట్టుకున్నాం. నిన్న అది పెద్దగా ఉన్నది కాబట్టి నిన్న 24th వార్డు అయిపోయింది. రోజు కంపల్సరీ 2 వార్డులు టార్గెట్ పెట్టుకొని సమస్యలన్నీ నోట్ చేసుకుంటూ వాళ్ళకు సంబంధించిన సిబ్బందికి ఎక్కడెక్కడ ఏందన్నది దాన్ని చేస్తూ పోతున్నాం. శానిటేషన్ విషయానికి ఏంటంటే ఒక జవానికి 5-6 వార్డులు ఉంటాయి. ఆ 6 వార్డులలో ఉండే అతనికి మినిమం 3 లేబర్ ఉంటారు. అంటే 5 వార్డులు లెక్కేసుకున్న 15 మంది లేబర్ ఉన్నా కూడా ఏదైనా వాళ్ళకు అత్యవసర పని ఉన్నా కూడా, ఆరోగ్యం బాగాలేకున్నా కూడా, 2-3 రాకున్నా కూడా 12-13 మంది మనకు వస్తారు. కాబట్టి ఈ 12-13 మందిని ఈ అంతకుముందున్న సిస్టంలో ఏంటంటే ఏ వార్డు ఉన్న 3 ఆ వార్డుతోటి చేస్తే పని కాదు కాబట్టి మేము ఈ మధ్యలో ఏం చేసినామంటే జవానికి సంబంధించిన 15 మందిని ఒకటే వార్డు పెడితే 2 రోజుల మొత్తం పని అయిపోతుంది. నువ్వు అదే 2-3 తోటి నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా పని పెండింగే ఉంటుంది. అలాగే వార్డు కౌన్సిలర్ సజ్జనపు స్వామి మాట్లాడారు. కాలనీలో మిషన్ భగీరథ వాటర్ సరిగ్గా రావట్లేదని, సిపిఐ ఆధ్వర్యంలో కొందరు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారని, అందులో వాస్తవం లేదన్నారు. కాలనీలో సరిపడా నీళ్లు వస్తున్నాయని తెలిపారు. అందులో భాగంగానే నేడు కమిషనర్ తో కలిసి వార్డులో పర్యటించడం జరిగిందని, ఇందులో వాస్తవం తెలిసిందన్నారు. 25వ వార్డులో కమిషనర్ గారు మున్సిపాలిటీ సిబ్బందితోటి లైన్ పర్యటించడం జరిగింది. అందులో భాగంగా వాటర్ ప్రాబ్లం ఉందని నిన్న మహిళలు, సిపిఐ నాయకులు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. దానికి యాక్చువల్గా వాటర్ ప్రాబ్లం అనేది లేదు, కానీ కొద్దిగా టైమింగ్స్ అనేటి తేడా జరుగుతూ ఉన్నది. అది కావడానికి కారణం కూడా పంపులు బ్రేక్ డౌన్ అవడు, పవర్ పోవడు, అటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి టైం చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంది. దానికి ఆ సమస్య లేకుండా ఉండాలంటే ముందే ట్యాంక్ ఫిల్ చేసుకొని డైలీ ఒకే టైంలో ఇచ్చేటట్టు చూడాలని చెప్పడం జరిగింది. కాకపోతే శానిటేషన్ ప్రాబ్లం అనేది ఉన్నది. మేము ప్రతిసారి కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడడం జరుగుతుంది. స్పెషల్ డ్రైవ్ పెట్టాలని కూడా పెట్టించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక్కొక్క వార్డుకు 15 మందిని కేటాయించి 3-4 డేస్ స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆ సమస్య లేకుండా చూడాలని కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. ఈ విషయమై మహిళలతో కలిసి నిరసన తెలిపిన సిపిఐ నాయకులు మాట్లాడారు. కాలనీలో కొన్ని లైన్లకు మాత్రమే సరిపడా నీరు వస్తుందని, మరికొన్ని లైన్లకు నీళ్లు రావడం లేదని, దీనిపై గురువారం నిరసన తెలిపి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ విషయంపై స్పందించి నేడు కాలనీలో పర్యటించిన కమిషనర్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కాలనీలో ఇతర సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించేలా చూడాలన్నారు.
ఏదైతే 25వ వార్డులో ఉన్నటువంటి సమస్యలను నిన్నటి రోజున మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినటువంటి తరుణంలో ఈరోజు 25వ వార్డును సందర్శించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఐ పార్టీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా యొక్క ఉద్దేశం ఏంటంటే 25వ వార్డులో ఉన్నటువంటి ప్రజలు నీళ్లతోనే కాకుండా అనేక రకమైన సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని అన్నింటినీ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవాలన్నదే మా యొక్క ఉద్దేశం. అది తీసుకుపోయినటువంటి తరుణంలో ఈరోజు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా వాటర్ సమస్య ఈరోజు లేదని చెప్తా ఉన్నారో అంటే వాటర్ కొన్ని ఏరియాలలో ఒక లైన్లలో కొంతమందికి వస్తూ ఉన్నాయి, కొంతమంది రానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఒక లైన్లో వీళ్ళంతా సింగరేణికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ బోర్లు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ వాటర్ ఒక డెఫిషియన్సీ ఏమీ ఏర్పడట్లేదు. కాకపోతే ఇంకా 2-3 లైన్లలో అందరూ పొద్దున పని పోయేటువంటి వారు ఉన్నారు కనుక వాళ్ళు టైమింగ్ ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు నీటి కొరత అనేది ఏర్పడుతుంది. ఆ బాధతో నిన్నటి రోజున ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా మా కౌన్సిలర్ గారు కూడా ఆ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పినందుకు వారికి సిపిఐ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.